రైట్. మీ పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తారా? సో, ఇంటర్మీడియేట్ చదివి మ్యాథ్స్ బాగా చేయగలిగితే నెలకి 5,00,000 శాలరీ వచ్చే కోర్స్ ఒకటుంది. ఈ కోర్స్‌లో మీరు మీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు ఇండియాలోను, అబ్రాడ్‌లోను చాలా అద్భుతంగా ఉంటుంది. నేటి అవకాశాలకు దారి చూపే కోర్సుల్లో యాక్చురియల్ సైన్స్ ఒకటి. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏసెట్ ఈ ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తారు. సో, ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు నేను వివరిస్తున్నాను. బీమా రంగంలో, అనుబంధ రంగాల్లో ఆర్థిక మదింపు సంస్థలతో ఉన్నత కెరీర్ ఆశించే వారంతా యాక్చురియల్ సైన్స్తో ఆశయాలను నెరవేర్చుకోవచ్చు. అంకెలపై ఆసక్తి, గణితంపై పట్టు, తర్క పరిజ్ఞానం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వచ్చు. ప్రస్తుతం ఈ కోర్సు మొత్తం పూర్తి చేసుకున్న వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. అందువల్ల రాణించిన వారు ఆకర్షణీయమైన వేతనంతో విశ్వవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. బీమా పాలసీలు, ఎంప్లాయీ బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ, పెన్షన్స్, బెనిఫిట్స్, ప్రభుత్వ స్కీములు, ఇన్వెస్ట్మెంట్లు మొదలైన వాటికి ప్రమాణాలు, ప్రీమియం నిర్ణయించడంలో యాక్చురీ నిపుణులు ముఖ్య పాత్ర పోషిస్తారు. పరీక్ష ఇలా ఉంటుంది. ఏసెట్ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు అన్నమాట. దీనిలో 70 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున సెక్షన్ ఏలో 45 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్ బిలో 20 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు 2 మార్కులు కేటాయించి సెక్షన్ సిలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి 3 మార్కులు. ప్రశ్నాపత్రంలో సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్ 30, స్టాటిస్టిక్స్ 30, డేటా ఇంటర్ప్రిటేషన్ 15, ఇంగ్లీష్ 15, లాజికల్ రీజనింగ్ 10 మార్కులు కేటాయించారు. రుణాత్మక మార్పులు లేవు. పరీక్షలో అర్హత సాధించిన వారికి కనీసం 50% మార్కులు రావాలి. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ చదవాల్సి ఉంటే రెఫరెన్స్ పుస్తకాలు వెబ్సైట్లో పొందుపరిచారు. వెబ్సైట్ నేను కింద ఇస్తాను. స్కోర్ 3 ఏళ్ళు చెల్లుతుంది. అంటే దీనిలో పాస్ అయితే స్కోరు 3 ఇయర్స్ వరకు చెల్లుతుంది అన్నమాట. ఈ వ్యవధిలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా ఏఐఏలో సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇలా చేరిన వాళ్ళు యాక్చురియల్ సైన్స్ కోర్సుల్లో వివిధ పేపర్లను పూర్తి చేయడానికి వీలుంటుంది. ఈ ఏఐఏలో 13 పేపర్లు ఉంటాయన్నమాట. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారు యాక్చురీ ఫెలో కావడానికి వివిధ దశల్లో 13 పేపర్లను పూర్తి చేయాలి. స్టేజ్ 1లో కోర్స్ ప్రిన్సిపల్లో 7, స్టేజ్ 2లో కోర్ ప్రాక్టీసెస్లో 3 అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. ఈ 2 దశలను పూర్తి చేసుకున్న వారికి అసోసియేట్గా పరిగణిస్తారు. స్టేజ్ 3లో స్పెషలిస్ట్ ప్రిన్సిపల్లో 8 పేపర్లు ఉంటాయి. వీటిలో నచ్చిన రెండింటిని ఎంపిక చేసుకొని పూర్తి చేయాలి. స్టేజ్ 4లో స్పెషలిస్ట్ అడ్వాన్స్డ్లో ఏదైనా ఒక పేపర్ పూర్తి చేయాలి. 4 దశలు 13 పేపర్లు పూర్తి చేసుకుంటే ఫెలోగా వ్యవహరిస్తారు. వీటిలో స్టేజ్ 1 పాస్ అయిన అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. మొత్తం 13 పేపర్లు పూర్తి చేసుకున్న వారు సుమారు 5 లక్షల వేతనం అందిపుచ్చుకోవచ్చు ఇండియాలో. వీరికి ఇన్సూరెన్సు, రీఇన్సూరెన్సు, ఫైనాన్సు, అకాడమిక్, రెగ్యులేటరీ తదితర సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కోర్సు బేసిక్గా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఎలా అసలు డిజైన్ చేయాలి, ఒకవేళ ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎలా, సో ఫైనాన్స్, అకాడమిక్ ఇవన్నీ వీటికి సంబంధించిన జాబ్ అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది నేర్చుకొని ఉండుంటే వరల్డ్ వైడ్గా మంచి డిమాండ్ ఉంది ఫ్యూచర్లో. సో దీనికి మీకు కావాల్సిన అర్హత ఏంటంటే ఓన్లీ ఇంటర్మీడియట్ +2. రిజిస్ట్రేషన్ వచ్చేసి డిసెంబర్ 24, 2025 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు ₹500. పరీక్ష తేదీ జనవరి 10వ తారీఖు 2026. ఫలితాలు జనవరి 17న ప్రకటిస్తారు 2026లో. వెబ్సైటు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దీనికోసం ప్రిపేర్ అవ్వండి. కొత్తగా ఉంది కోర్సు, మంచి భవిష్యత్తు ఉండేటట్టు కనపడుతుంది. ఇది సిమిలర్గా సిఏకి దగ్గరగా ఉంది. ఈ కోర్స్ చేసిన వాళ్ళు సిఏ ఎట్లా అవుతారో దీనిలో ఫెలో అవుతారు.
సో, అలాగా సీఏకి ఇంచుమించుగా దగ్గరగా ఉంది. కానీ సీఏ వర్క్ వేరు, ఈ వర్క్ వేరు. సో, కొత్తగా ఉంది. ట్రెండింగ్‌గా గూడా ఉంది. ఫ్యూచర్ ఉంటుందనిపిస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా. ఎవరికైనా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. పిల్లలకి ఖచ్చితంగా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఫ్యూచర్ ఉంటుంది. మీరు కూడా దీని గురించి ఎంక్వైరీ చేయండి కోర్స్ గురించి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.